ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రిలీజ్ ట్రెండ్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి అత్యధిక సక్సెస్ రేట్ ఉంది. ఆయన కెరీర్లో ఎన్నో అద్భుతమైన కల్ట్ క్లాసిక్ చిత్రాలు ఉన్నాయి. అందుకే అవి రిలీజ్ అయినప్పుడు మంచి వసూళ్లను రాబడుతున్నాయి. కానీ ఈసారి మాత్రం మహేష్ బాబుకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వరుస ఫ్లాప్స్లో ఉన్న మహేష్ బాబు మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన చిత్రం భరత్ అనే నేను. శ్రీమంతుడు వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివతో మహేష్ చేసిన రెండవ చిత్రం ఇది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుని మంచి వసూళ్లను రాబట్టింది. ఆ రోజుల్లోనే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 92 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టిన సినిమా ఇది. ఇలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉంటే ఎంత బాగుంటుంది అని ప్రతి ఒక్కరిలో కోరికని రగిలించిన చిత్రం ఇది. అలాంటి సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ అందుకే ఈ చిత్రాన్ని గ్రాండ్గా ఈ నెల 26న థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ 2 రోజుల క్రితమే మొదలయ్యాయి. హైదరాబాద్లోని టాప్ థియేటర్స్ అన్నింటిలో బుకింగ్స్ ప్రారంభించారు. కానీ కనీసం ఇప్పటి వరకు 1000 టికెట్లు కూడా అమ్ముడుపోకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహేష్ ఫ్యాన్స్కి అడ్డాగా పిలువబడే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్లో ఒక్కటే హౌస్ఫుల్ బోర్డు పడింది. అది కూడా ఫ్యాన్స్ థియేటర్ మొత్తాన్ని బ్లాక్ చేసుకున్నారని కొంతమంది అంటున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ సినిమాని బ్యాన్ చేశారని తెలుస్తోంది. ఎందుకంటే ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ అభిమానుల బలహీనతను క్యాష్ చేసుకుంటూ ఇలా తమ అభిమాన హీరోల సినిమాలను రిలీజ్ చేస్తున్నాడని, కేవలం పుట్టినరోజుకి విడుదలయ్యే సినిమాలను తప్ప ఇలాంటి థర్డ్ పార్టీ రిలీజ్లను బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నారట. అందులో భాగంగానే ఈ సినిమాకు ఇలాంటి వీక్ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవటానికి కారణం అయ్యింది అంటూ మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాని ఇలాగే బ్యాన్ చేయమని పిలుపునిచ్చారు. అయినప్పటికీ ఆ సినిమాకు భారీ స్థాయిలో హౌస్ఫుల్స్ నమోదయ్యాయి. మొదటి రోజు దాదాపుగా 1 కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ భరత్ అనే నేనుకి కనీసం 10 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు కూడా వచ్చేలా లేవని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.